హాయ్ ప్రకాష్, ఏంట్రా ఎక్కడికి పోలేదా? ఎక్కడికి పోలేనయ్య. మీ అన్నయ్య వస్తాడన్నారు కదా, ఇంకా రాలేదేంటి? వస్తున్నాడు అంట, నా దారిలో వస్తున్నాడు. ఏంట్రా డల్గున్నావు? అదే అన్నయ్య, అమ్మ ఆపరేషన్కి డబ్బులు కావాలి. ఎంత కావాలరా? 2 లక్షలు కావాలన్నయ్య. ఆ 2 లక్షల పొలం మంది 1.20 కట్టేసా. అదేంటి పొలం అమ్మేశావు? మీ అన్నయ్యకి చెప్పేవాలేదా? చెప్పినాను, అన్నయ్య అమ్మాయి చెప్పినాడు, అందుకే అమ్మేసా. సరే, అలాగైతే ఈ 20,000 అడ్జస్ట్ చేసావా? అదే అన్నయ్య, అడ్జస్ట్ కాలేదు, ఎవరైనా అడగాలి. సరే, మీ అన్నయ్య వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయని చెప్పు. ఓకే సరే, చెప్తాను అన్నయ్య. ఏంట్రా ఇప్పుడు వచ్చావా? అవునరా, ఇప్పుడు వచ్చా. ఎక్కడికి వెళ్తున్నారా? అర్జెంట్ పని నేను వచ్చినా కూడా నీకు అంత అర్జెంట్ ఏం పని రా? 5 నిమిషాలు ఉండేస్తా. అవునా, ఏంట్రా జాబ్ అప్లై చేసి చెప్పావు, మళ్ళీ వచ్చేసావేంట్రా? తమ్ముడు నేనే కాల్ చేసాడు, అమ్మకేమో బాగాలేదంట, అందుకే తీసుకెళ్దామని మళ్ళీ వచ్చా. ఎప్పుడు వెళ్తావు మళ్ళీ? ఎల్లుండి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఇంకా అవుతున్నది, ఏమవుతుందో చూసుకోవాలి. ఏంట్రా పిలిచావు? ఏంట్రా వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నావు, ఇంట్లో ఉన్నట్లేదు. ఎక్కడ ఏం పనికి వెళ్తున్నారా? ఏం లేదు, అలా 3 రోజులు 4 రోజులు బయటికి వెళ్ళింటే. ఏం చెప్పు, ఏం పని? ఏం లేదురా, ఎల్లుండి నైట్ వెళ్ళిపోతున్నా. అవునరా, ఆ జాబ్కి ఎంతమంది అప్లికేషన్ వేశారు? నాది ఇంకొకటి నా బెస్ట్ ఫ్రెండ్ చేసాం. అయితే ఇంకేముంది, నీకు వచ్చినా నీ బెస్ట్ ఫ్రెండ్కి వచ్చినా కూడా ఒకటే. వాడికి వచ్చినా నాకు వచ్చినా ఇద్దరు ఎవరికొకరికి వచ్చినా నాకు సంతోషమేరా. ఎలాగో మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగైనా ఖచ్చితంగా ఈ జాబ్ నువ్వే తీసుకోవాలి. అలాగైతే మీ ఇంట్లో కష్టాల నుంచి బయట వేయగలవు. ఒక్కసారి వాడికి వచ్చిందా చేయి జారిపోతుంది. వాడికి వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదురా, నేను కష్టాలు అన్నప్పుడు నన్ను వాడుకుంటాడు. నాకు రావాలనేది ఏం లేదురా, వాడికే రావాలని నేను కోరుకుంటాను. సర్లే, ఎవరికొకరికి వస్తుందా. నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. సరే, వెళ్ళరారా. పిలిచి ఏంటి, ఏం మాట్లాడట్లేదేంటి, మౌనంగా వస్తున్నావు? ఊరు నుంచి ఎప్పుడో వచ్చావు నువ్వు? డాలుగా ఉన్నావు, ఏదో ఒకటి చెప్పు. ఏంది అలా ఉన్నావు? ఏంది అంత డాలుగా ఉన్నావు? సర్లే కానీ జాబ్ అప్లై చేయవచ్చు. వచ్చిందా జాబ్? ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందా, నీ ఫ్రెండ్కి వచ్చింది? వచ్చిందిరా. ఇంకేముంది, అలాగైతే ఇంకేం నీకు ఆనందమే కదా. నీ ఫ్రెండ్కి వచ్చినా నీకు వచ్చినా ఒకటే అని చెప్పావు కదా, అప్పుడు అలాగైతే ఆనందంగా ఉంటావు కదా. కానీ దాన్ని అన్నదానికే బాగుంటుంది, కానీ దాన్ని తీసుకోవాలంటే చాలా బాధగా ఉందిరా. ఎందుకు బాధపడుతున్నారా? ఆ జాబ్ ఎలాగైనా నాకే రావాలరా. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాను రా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను రా. కంపల్సరీ నాకే రావాలరా జాబ్ ఎలాగైనా. ఒక ఫోన్ కాల్ చేసుకొస్తాను. సరే, వెళ్ళు. ఎవరితో మాట్లాడారా? అంటే ఫ్రెండ్కి చేశాను. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎంతటి వారినైనా, స్త్రీనైనా, పురుషుడినైనా మీకు 24 గంటల్లో వశీకరణం చేసి చూపిస్తాం. ఈ ఒక్క వశీకరణం ఒక ఫోటో, ఒక పేరుతో ఎక్కడు. ఏంటి రాయో? నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏం ఐడియారా? నా ఫ్రెండ్ వచ్చిన జాబ్ నాకు వచ్చేలా చేశాను, బ్లాక్ మ్యాజిక్. నమ్మకరా, వేస్ట్ రా. వీటిని ఆన్లైన్లో వచ్చే అన్ని స్కామ్లేవి. వీటిని నమ్మితే నీ లైఫ్ వేస్ట్ చేద్దాం. చూడు, నమ్మకూడదు. ఎన్నో నమ్మమంటే ఇది ఒక్కటి నమ్ముదాం రా. ఇది ఒక్కటి చేసావురా, వాళ్ళు చెప్పినట్టు నాకు జాబ్ వస్తా. సరే, నీ ఇష్టం రా. నీ నంబర్ చెప్తే నీ నంబర్ కాల్ చేయరా. నేను నా ఫోన్తో వద్దు, కావాల్సింది నేనే నీ ఫోన్తోనే చెయ్యి. సరే, అయితే నేనే చేస్తాను. హలో స్వామీజీ. అమ్మాయి వశీకరణ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ఏం కావాలి స్వామి? కాదు స్వామి, నా ఫ్రెండ్ ఒక జాబ్ నాకు వచ్చేలా చేయాలి మీరు. ఏం స్వామి? నా ఫ్రెండ్ ఒక జాబ్ వచ్చింది, జాబ్ నాకు వచ్చేలా చేయాలి స్వామి మీరు.
సరే అయితే ఒక 5,000 ఫోన్ పే చేయండి. ఎందుకు స్వామీజీ 5,000 ఎందుకు చేయాలి మీకు? 5,000 పూజ సామాన్లకు తీసుకోవడానికి 5,000 కావాలి. పూజ సామాన్లు మీతో తీసుకుంటే అది పూజ ఫలిస్తుంది. మా డబ్బులతో చేస్తే పూజ ఫలించదు, మీ ఇష్టం. ఆ తర్వాత పూజ అయిన తర్వాత 20,000 కట్టాలి. సరే స్వామి, మీకు చెప్పినట్టు 5,000 ఫోన్ పే చేస్తా. 20,000 వచ్చేసి అయిన తర్వాత నీకు కాల్ చేస్తా. మీరు నాకు ఇప్పుడు అర్జెంట్ గా మీరు లొకేషన్ షేర్ చేయండి. సరే స్వామి. ఏంటా 20,000 అంటున్నావు? 20,000 కదా, పోతే పోను. జాబ్ వేస్తే ఎన్ని లక్షలు సంపాదించారా నేను? సరే నీ ఇష్టం దీని మీద.